సో మనం ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ఈ మధ్య చేసినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ టెస్ట్ ఇది. ఓకేనా, దీంట్లో స్టూడెంట్స్ ఒక 6 క్వశ్చన్స్ వరకు అభ్యర్థన చేయడం జరిగింది. అదే ఉన్నాయనో లేకపోతే అర్థం కాలేదని చెప్పడం జరిగింది. దానికోసం ఒకసారి మళ్ళీ వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. సో దానికోసం చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఫస్ట్ తలలు లేని జంతువుల యొక్క కళాభారాలు బయలుపడిన ప్రాంతం అంటే ఇక్కడ ఈ అంశం అనేది ఏ కాలానికి సంబంధించింది అంటే ఇక్కడ మీకు ప్రాచీన శిలాయుగము అని ఉంటుంది అనమాట, మధ్య శిలాయుగము అని, నెక్స్ట్ నవీన శిలాయుగము అని, నెక్స్ట్ తర్వాత తామ్ర శిలాయుగము అని, కాంస్య యుగము అని, లేదంటే ఇనుప యుగం. ఇలా మనకు 6 యుగాలు ఉంటాయి కదా. ఈ 6 యుగాల్లో ఈ అంశం అనేది ఏ యుగానికి చెందిందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏమన్నా ఈ క్రింది వాక్యములను పరిశీలించండి అన్నాడు అనమాట. దీంట్లో మొత్తం అన్ని మనం అర్థం చేసుకొని ఇది ఏ యుగానికి చెందిందో తెలుసుకోవాలి. ఫస్ట్ తలలు లేని జంతువుల కళేబరాలు అనేటివి ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మానవుడు, ప్రాచీన శిలాయుగంలో మానవుడు నివసించినప్పుడు అతనికి సమకాలికంగా ఉన్నటువంటి జంతువులు అనమాట. సో ఆ జంతువుల యొక్క కళేబరాలు, అస్థికలు అనేటివి దొరుకుతాయి అనమాట. అవి కూడా ఎలా దొరికినాయి అంటే తలలు లేకుండా జంతువుల యొక్క కళేబరాలు, మానవుని యొక్క కళేబరాలు. ఇవి ఒక ఏదైనా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలా తలలోని జంతువుల యొక్క కళేబరాలు బయలుపడినటువంటి ప్రాంతం భీంబేట్కా గుహలు అని చెప్పాం. మనం చదువుతున్నది ఏపీ హిస్టరీ, మనం చదువుతున్నది ఇండియన్ హిస్టరీ కాదు, ఏపీ హిస్టరీ. కాబట్టి అసలు భీంబేట్కా అనే పదం ఉంటేనే మీరు ఇది తప్పని అనుకోవాలన్నమాట ఈ స్టేట్మెంట్. ఎందుకంటే మనం చదువుతున్నది ఏపీ హిస్టరీ కాబట్టి ఏపీ హిస్టరీలో భీంబేట్కా అనేది మన ఆంధ్ర ప్రాంతంలో భీంబేట్కా అనేది ఉండదు కదా. సో కాబట్టి ఆ పదాన్ని బట్టే మనం ఈ స్టేట్మెంట్ తప్పని చెప్పచ్చు. ఎందుకంటే ఈ తలలు లేని జంతువుల యొక్క కళేబరాలు బయలుపడినటువంటి ప్రాంతం ఏదంటే కర్నూలు జిల్లాలో బేతం చెర్ల అనే గుహలు అనమాట. బేతం చెర్ల, ఈ బేతం చెర్ల గుహల నందు ఈ యొక్క తలలు లేని జంతువుల యొక్క కళేబరాలు బయలుపడినాయి. కాబట్టి ఇక్కడ బేతం చెర్ల అనేది కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి, కర్నూలు ఆంధ్రదేశంలో ఉంది కాబట్టి, మనం చదువుతున్నది ఏపీ హిస్టరీ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది యాక్చువల్గా అక్కడున్న స్టేట్మెంట్ తప్పు. ఓకేనా. సో బేతం చెర్ల అనేది కరెక్ట్ యాక్చువల్గా. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు ఈ క్వశ్చన్ ప్రకారం అయితే తప్పు అనేది మనం భావించాలి. వాస్తవంగా ఇది కరెక్ట్ ఏంటంటే బేతం చెర్ల అనే సైట్ అనేది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత రెండో స్టేట్మెంట్ ఏంటంటే పెన్నా పరివాహక ప్రాంతంలో 28 స్ఫటిక రాతి పరికరాలను కనుగొన్నది రాబర్ట్ బ్రూస్ ఫుట్ అంటాం. యాక్చువల్గా రాబర్ట్ బ్రూస్ ఫుట్ కడప బేసిన్, ఈయన వచ్చేసి యాక్చువల్గా ఇతన్ని మనము దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అంటాం. దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అంటాం. ఓకేనా. అదే భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు ఎవరంటే ఓకేనా సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటాం. సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఈ రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఈ 4 యుగాల్లో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్రశిలాయుగం, కాంస్యుగం, ఈయనం, ఈ 6 యుగాల్లో ఏ యుగం మీద, ఏ యుగపు మానవుని మీద పరిశోధన చేశాడు అంటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మానవుని మీద పరిశోధన చేశాడు అనమాట. ఆ విధంగా ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవడం కోసం రాబర్ట్ బ్రూస్ ఫుట్ దక్షిణ భారతదేశంలో తన పరిశోధనలు నిర్వహించడం జరిగింది. అలా దక్షిణ భారతదేశంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ తన యొక్క పరిశోధనను ఎక్కడి నుంచి ప్రారంభించడం జరిగిందంటే కడప బేసిన్ నందు ప్రారంభించడం జరిగింది. కడప బేసిన్ మన ఆంధ్రదేశంలో మనం చదువుతున్నది. సో కడప బేసిన్, ఎందుకు కడప బేసిన్ అని చెప్తున్నామంటే సౌత్ ఇండియాలో రీసెర్చ్ చేశాడు. ఓకేనా. అది ఏ కాలానికి సంబంధించిన ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన రీసెర్చ్ చేశాడు సౌత్ ఇండియాలో. సో అది తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి కర్ణాటక కావచ్చు, మన ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో చేశాడు, సౌత్ ఇండియన్ స్టేట్స్లో. కానీ మనం చదువుతున్నది ఏపీ హిస్టరీ కాబట్టి మన ఆంధ్రదేశంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ తన యొక్క పరిశోధన ఎక్కడ నిర్వహించాడని అడుగుతాడు. ఇది లాస్ట్ 2016 క్వశ్చన్ కూడా ఇది. ఓకేనా. 2016లో నోటిఫికేషన్ వస్తే 17లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ తన యొక్క పరిశోధనను ఎక్కడి నుంచి నిర్వహించడం జరిగింది అని చెప్పేసి. సో కాబట్టి కడప బేసిన్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఈ కడప బేసిన్లో పర్టికులర్ ఈ కడప బేసిన్లో ఓకేనా 28 స్ఫటికం ఇక్కడ మీకు క్వార్ట్జ్ అని, క్వార్ట్జైట్ అని, నెక్స్ట్ తర్వాత స్ఫటికం అంటే క్రిస్టల్ అనమాట, స్ఫటికం అని, చెట్ అని, అగేట్ అని, ఇలా అనేక రకాల స్టోన్స్ ఉంటాయి. అలా మనకు స్ఫటికం అనేది ఒక స్టోన్, ఒక టైప్ ఆఫ్ స్టోన్ అనమాట. ఈ స్ఫటికమును ఓకే ఏ యుగంలో అంటే ప్రాచీన శిలాయుగంలో నివసించిన మానవుడు
తను ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల యొక్క తయారీ నందు ఆ క్రిస్టల్, ఆ స్ఫటికాన్ని యూజ్ చేయడం జరిగింది. అలా 28 స్ఫటికముతో తయారు చేయబడినటువంటి, ఇక్కడ స్ఫటికం అనేది ఒక టైప్ ఆఫ్ స్టోనే కాబట్టి 28 స్ఫటికముతో తయారు చేయబడినటువంటి 28 టూల్స్, ఓకేనా, స్టోన్ మేడ్ టూల్స్ అంటామని. ఇక్కడ ఈ స్ఫటిక రాతి పరికరాలు చూడండి, స్ఫటికం అనబడే రాయి అంటే స్ఫటిక రాతి పరికరాలు ఎన్ని దొరికాయి? 28 దొరికాయి, ఓకేనా. ఎక్కడ దొరికాయి అంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలో దొరికాయి అని చెప్పేసి మనం అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవంగా అయితే కొన్ని బుక్కుల్లో మున్నేరు నదీ లోయలో అని కూడా ఇచ్చాడు అనమాట. మున్నేరు నదీ లోయ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలో కూడా రాబర్ట్ బ్రూస్ఫుట్ రీసెర్చ్ చేస్తాడు, పరిశోధన చేస్తాడు, ఓకేనా. సో ఆ ఉద్దేశంలో భాగంగా మనం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మున్నేరు నది అయినా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, పెన్నా నది అయినా ఆన్సర్ కరెక్టే అవుతుంది, ఓకేనా. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ మనం ఏమనుకోవాలి, ఇది కూడా కరెక్ట్ అని చెప్పుకోవాలన్నమాట. మనం ఇదేమో తప్పు అని చెప్పాం, ఎందుకు? అక్కడ భీంబెట్కా ఉంది కాబట్టి తప్పు. వాస్తవానికి కరెక్ట్ ఏంటి? బేతంచెర్ల అనేది కరెక్ట్. సో ఇక్కడ పెన్నా నది కరెక్ట్ అవుతుంది, మున్నేరు నది లోయ. మరి మీకు ఆ డౌట్ కూడా పోవాలంటే మున్నేరు ప్లేస్లో, సరే పెన్నా నది ప్లేస్లో మున్నేరు నది అని గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కరెక్టే అవుతాయి, ఎందుకంటే ఇది నదీ పరివాహక ప్రాంతం, సో దీని యొక్క ఉపనది కావచ్చు ఇది, ఓకేనా. అందుకే ఈ రెండు కూడా కరెక్ట్గానే. సో మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్లో పెన్నా నది ఉంది, మున్నేరు నది రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రాబర్ట్ బ్రూస్ఫుట్ ఈ స్టేట్మెంట్ అనేది మనం రెండు కూడా కరెక్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇది కరెక్టే అవుతుంది అనమాట. సో కాబట్టి ఇచ్చినటువంటి ఈ రెండు స్టేట్మెంట్లో చూడండి, పైన ఇచ్చినటువంటి వ్యాఖ్యల్లో ఏది సరైనది, సరైనవి ఎన్ని అని అన్నారు అనమాట. సో వాస్తవంగా అంటే సరైనవి రెండు ఇచ్చాం కాబట్టి ఏది అంటున్నాం అనమాట, ఏది సరైనది అంటున్నాం కాబట్టి రెండవది సరైనది అవుతుంది అనమాట, ఓకేనా. సో ఒకటి మాత్రమే అన్నాము, రెండు మాత్రమే సరైనది అన్నాము, 1, 2 సరైనవి అని చెప్పాము, 5 సరైనవి కావని చెప్పాము కాబట్టి ఇక్కడ సరైనది ఏవి అన్నాము, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఒకటే కాబట్టి 2 మాత్రమే సరైనది, ఇది ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది మనకి 3వ క్వశ్చన్ అనమాట, ఓకేనా. అర్థమైంది కదా. తలలు లేని జంతువుల యొక్క కళేబరాలు బయలుపడిన ప్రాంతం భీంబేట్కా గుహలను ఇచ్చాము, ఓకేనా. క్వశ్చన్లో వాస్తవంగా అది బేతంచెర్లలో తలలేని జంతువుల యొక్క కళేబరాలు బయలుపడతాయి కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత పెన్నా నది పరివాహక ప్రాంతంలో 28 స్ఫటికరాతి పరికరాలను కనుగొన్నది రాబర్ట్ బ్రూస్ఫుట్. వాస్తవంగా ఇక్కడ పెన్నా నది కరెక్టే అవుతుంది, మున్నేరు నది లోయ కూడా కరెక్టే అవుతుంది, ఓకేనా. సో ఈ రెండు కూడా ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఏదో వచ్చి అది పెట్టండి, ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ అయితే మీరు మున్నేరు నదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ అది లేకపోతే పెన్నా నది కూడా కరెక్టే అవుతుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనం కరెక్ట్గా భావించడం జరుగుతుంది కాబట్టి రెండవది ఆన్సర్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మధ్య శిలాయుగానికి సంబంధించి ఇది పూర్తిగా మనం ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, కాంస్యుగం ఈ 6 యుగాల్లో, ఓకేనా, మధ్య శిలాయుగానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని కూడా, ఓకేనా. ఇవి ఏది మధ్య శిలాయుగానికి సంబంధించింది, ఏది కాదనేది మనం గుర్తించగలగాల. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ యుగంలో వేటాడడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేటువంటి వారు, ఓకేనా. ఈ యుగంలో, ఏ యుగంలో? మధ్యశిలాయుగంలో మానవుడు వేటాడడం ద్వారా, ఓకేనా, ఆహారాన్ని సంపాదించుకునేవాడు. సో ఇక్కడ వ్యవసాయం అనేది జరగలేదు, అంటే వేటాడడం ద్వారా మాత్రమే ఆహారం సంపాదించడం జరిగింది, కానీ ఇక్కడ ఆహారాన్ని ఉత్పత్తి చేయలేదు, ప్రొడక్షన్ జరగలేదు. ఎందుకంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఆహారాన్ని వేటాడడం ద్వారానే సంపాదించుకున్నాడు, మధ్య శిలాయుగంలో మానవుడు ఆహారాన్ని వేటాడడం ద్వారానే సంపాదించాడు. కానీ నవీన శిలాయుగం దగ్గరకు వచ్చాక వేటాడడం అనేది మానేవేసి మానవుడు ఒకే చోట స్థిరంగా ఉంటూ, సో ఆయన ఏం చేశాడంటే వ్యవసాయం చేయడం వల్ల అక్కడ ఆహార ఉత్పత్తి జరిగింది. అందుకే ఇక్కడ ప్రాచీన కాలాన్ని ఆహార సేకరణ దశ అంటాం, మధ్య శిలాయుగ కాలాన్ని కూడా ఆహార సేకరణ దశ అంటాం. కానీ నవీన శిలాయుగం దగ్గరికి వచ్చాక ఏమవుతుందంటే నవీన శిలాయుగాన్ని ఆహార ఉత్పత్తి దశ అని చెప్తాం అన్నమాట. సో కాబట్టి ఈ యుగంలో వేటాడడం ద్వారా ఆహారం సంపాదించుకునేటువంటి వారు, కరెక్ట్ కదా ఇది ఆన్సర్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మొదటి ప్రాచీన శిలాయుగ కాలంలో పేలియోలిథిక్ ఏజ్ అంటాం కదా, సో ఆ యుగంలో మానవుడు ఆహారాన్ని ఎలా సంపాదించేవాడు అంటే వేటాడడం ద్వారా, ఓకేనా. సో ఆహారాన్ని ఎలా సంపాదించేవాడు అంటే వేటాడడం ద్వారా సంపాదించేటువంటి వాడు, ఓకేనా. కరెక్టే, ప్రాచీన శిలాయుగంలో అదే జరిగింది, మధ్య శిలాయుగంలో అదే జరిగింది. కానీ నవీన శిలాయుగంలో మాత్రం ఆహార సేకరణ అనేది, ఓకేనా, వ్యవసాయం చేయడం ద్వారా జరిగింది, ఓకేనా. అంటే ఆహార ఉత్పత్తి జరిగింది అక్కడ, ఇక్కడ ఆహార సేకరణ జరిగింది. సో కాబట్టి ఈ యుగంలో వేటాడడం ద్వారా ఆహారం సంపాదించుకునే
అనే స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్గా మనం గుర్తించాలి. ఇక్కడ ఇచ్చినాం చూడండి మళ్ళీ. నెల్లూరు జిల్లా మున్నేరు నదీ లోయలో, నెల్లూరు జిల్లా మున్నేరు నదీ లోయలో, ఓకేనా, నెల్లూరు జిల్లా మున్నేరు నదీ లోయలో వేరువేరు రకాల స్ఫటిక శిలా పరికరాలు అంటే స్ఫటిక రాతి పరికరాలు 28 వరకు రాబర్ట్ బ్రూస్ వుడ్ లభించాయి. కరెక్టే, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే, కానీ ఈ స్టేట్మెంట్ ఏ కాలానికి సంబంధించింది కాదు, మధ్యశిలాయుగానికి సంబంధించి కాదు. ఎందుకంటే 28 స్ఫటిక రాతి పరికరాలు అంటే ఏ కాలానికి సంబంధించినవి అంటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి. ఇవి 28 స్ఫటిక రాయి. ఇక్కడ ఏమన్నాడు, మధ్యశిలాయుగానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించని అన్నాడు. మధ్యశిలాయుగానికి సంబంధించినట్టు ఏవి ఉన్నాయి? సో మొదటి స్టేట్మెంట్ అయితే మధ్యశిలాయుగానికి సంబంధం ఉన్నటువంటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి నెల్లూరు జిల్లా మున్నేరు నది లోయలో వేరువేరు రకాల స్ఫటికరాతి పరికరాలు, శిలా పరికరాలు 28 వరకు రాబర్ట్ బ్రూస్ వుడ్ కనుగొన్నాడు అనేది కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే, కానీ అది మధ్యశిలాయుగ కాలానికి సంబంధించింది కాదు కదా, అది ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది కాబట్టి ఇది మనం తప్పుగా భావించాలి. ఓకేనా, ఇది క్లియర్గా చెప్పాడు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ యుగం యొక్క చివరి దశలో చూడండి, మధ్యశిలాయుగం యొక్క చివరి దశలో చేతితో కుండలు, ఇప్పుడు చూడండి చేతిని ఉపయోగించి కుండలు తయారు చేయడం జరిగింది. ఓకేనా, సో కాబట్టి చేతులతో, ఇప్పుడు మట్టి తీసుకున్నాడు, మట్టితో, ఓకేనా, సో చేతిని ఉపయోగించి కుండలు తయారు చేశాడు. అంతేగాని మీకు నవీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. సో యాక్చువల్గా ప్రాచీన శిలాయుగంలో మానవునికి కుండలు అనేవి తెలియవండి, అసలు చేతులతో తయారు చేయడం తెలియదు, సారెతో అదే చక్రంను ఉపయోగించి తయారు చేయడం తెలియదు. మధ్యశిలాయుగం యొక్క చివరి దశలో, అది కూడా మధ్యశిలాయుగం యొక్క చివరి దశలో చేతులను ఉపయోగించే కుండలు తయారు చేశాడు అనమాట. మనం వాడుతున్నటువంటి కుండలు ఉంటాయి కదా, సో ఈ కుండలు అత్యంత అందమైన కుండ, దాని మంచి షేప్ వచ్చిందంటే అది ఒక చక్రంను ఉపయోగించి, మట్టిని ఉపయోగించి తయారు చేస్తారు అనమాట, ఎవరు, కుమ్మరి వారు. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఇక్కడ చక్రమును ఉపయోగించడం జరగలేదు, కానీ మధ్యశిలాయుగంలో చేతులను ఉపయోగించి, సో ఇంత మంచి షేప్ కాకపోయినా ఒక రకమైనటువంటి కుండలను తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే, మధ్యశిలాయుగానికి సంబంధించిందే. అది మధ్యశిలాయుగం కాలం యొక్క చివరి దశలో మానవుని యొక్క చేతులను ఉపయోగించి మట్టి కుండలు తయారు చేయడం జరిగింది. స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ గిద్దలూరు నాగార్జున సాగర్, ఈ రెండు సైట్లు వచ్చేసి యాక్చువల్గా మధ్యశిలాయుగానికి సంబంధించిన సమాచారం ఇచ్చినటువంటి సైట్లు ఈ రెండు కూడా. సో ఈ రెండు కూడా మనకు మధ్యశిలాయుగానికి సంబంధించినవే కాబట్టి మధ్యశిలాయుగానికి సంబంధించి ఎన్ని కరెక్టు అంటే 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్, 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. ఓకేనా, సో దీంట్లో రెండవ స్టేట్మెంట్ తప్పు కదా, మొత్తం 4 స్టేట్మెంట్లు ఇస్తే 3 మధ్యశిలాయుగానికి సంబంధించినవి ఉన్నాయి, 1 ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ మనకు మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలు ఏంటంటే 3. సో ఆ 3 ఓకేనా, దాంతో 6th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రండి, ఇక్కడ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఓవరాల్గా శాతవాహనులకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. సో ఏమన్నాడు అంటే చూడండి, శాతవాహనులు మొదట తొలిసారిగా మౌర్యుల సామంతులుగా పరిపాలన కొనసాగించారు. అంటే వాస్తవం ఏది, సో మౌర్యులకు సామంతులుగానే వీళ్ళు పాలకులుగా మారారు. ఓకేనా, మౌర్యులకు సామంతులుగా పనిచేశారు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే, వాస్తవం ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మౌర్య సామ్రాజ్య పతనానంతరం, మౌర్యులు పతనమైన తర్వాత ఏదైతే భారతదేశం ఉందో ఆ భారతదేశ భూభాగంలో మౌర్య పతనానంతర యుగము అంటే మౌర్య సామ్రాజ్యం అనేది పూర్తిగా డిక్లైన్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన, పూర్తిగా పతనమైపోయిన తర్వాత, ఆ రాజ్యం పూర్తిగా కనుమరుగైన తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మౌర్య పతనానంతర యుగం అంటే మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత భారతదేశ రాజకీయ సాంస్కృతిక సమైక్యతను సంరక్షించి పెంపొందించడానికి ప్రయత్నం చేసిన రాజవంశాలలో శాతవాహనులు అగ్రగణ్యులు. ఎందుకంటే ఇక్కడ మీకు మౌర్యుల పతనమైన తర్వాత ఈ భారతదేశంలో ఎక్కువ ఏరియాను పరిపాలించింది వీళ్ళే. ఏ ప్రాంతాలను, సో ఇక్కడ మనకు తీసుకుంటే ఆంధ్ర ప్రాంతం వస్తుంది, తెలంగాణ ప్రాంతం వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, కర్ణాటక వస్తుంది. సో ఈ ప్రాంతాలన్నింటినీ భూభాగాలను ఏకం చేసి పరిపాలించారు. సుమారు 450 సంవత్సరాల కాలం పాటు, 4.5 శతాబ్ద కాలం పాటు పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే శాతవాహన వంశమే. ఇది కూడా కరెక్టే. ఓకేనా, సో నెక్స్ట్ 3వ చూడండి, మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులైన
ఓకేనా, మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులైనటువంటి, మౌర్యుల యొక్క సార్వభౌమత్వానికి వారసులు అంటే వారి తర్వాత గొప్ప వాళ్ళుగా మనం చెప్పచ్చు అనమాట. మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులైనటువంటి శుంగులు, కన్వరాజులు వంశాలను తుదముట్టించి శాతవాహనులు రాజ్యపాలన చేశారు అని పురాణ వాజ్మయం పేర్కొంటుంది. వాస్తవంగా మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులు అంటే మౌర్యుల తదనంతరం ఈ రాజ్యాలను పాలించింది ఎవరు అంటే యాక్చువల్గా మౌర్యుల యొక్క రాజధాని ఏంది, పాటలీపుత్రం. యాక్చువల్గా ఈ పాటలీపుత్రంలో ఓకేనా మౌర్య వంశంలో చివరివాడైనటువంటి బృహద్రథుని హతమార్చి మౌర్యవంశ సామ్రాజ్య శిథిలాలపై శృంగవంశాన్ని స్థాపించిన వాడు పుష్యమిత్ర శృంగుడు అని చెప్తాం అనమాట. అంటే మౌర్యుల తర్వాత ఆ రాజకీయంగా ఆ వారసత్వాన్ని, వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని, వాళ్ళ సావర్ణిటీ కంటిన్యూషన్గా దాన్ని కంటిన్యూ చేసినటువంటి రాజవంశంగా మనం శృంగవంశం తీసుకుంటాం అనమాట. శృంగవంశంలో చివరివాడైనటువంటి దేవభూమిని హతమార్చి ఓకేనా కన్వంశాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కనువుడు. అంటే వెంటనే మౌర్యవంశం తర్వాత శృంగవంశం వస్తుంది, శృంగవంశం తర్వాత కన్వంశం వస్తుంది. కానీ మౌర్యవంశానికి సామంతరాజులుగా ఉన్నటువంటి శాతవాహనులు మౌర్యులు పతనమైన తర్వాత వారి యొక్క సార్వభౌమత్వానికి వారసులైనటువంటి శుంగులను, కనువులను ఓకేనా తుదముట్టించి శాతవాహనులు రాజ్యపాలన చేశారని పురాణ వాజ్మయం పేర్కొంటుంది. కూడా కరెక్టే. ఓకేనా, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని, కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసినటువంటి మొదటి ఆంధ్ర రాజులు శాతవాహనులు. వాస్తవంగా అయితే మనం ఈ శాతవాహన రాజ్యం అనేది మొత్తం ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉంది అంటే ఉత్తర భారతదేశంలో నర్మదా నది దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో కృష్ణా నది వరకు. సో నర్మదా కృష్ణా నదుల మధ్య ఉన్నటువంటి ఏరియాను ఏకం చేసి పరిపాలించిన వారు అంటే దక్షిణాపథాన్ని ఏకం చేసి పరిపాలించిన వారు శాతవాహనులు అంటున్నాం. ఓకేనా, సో యాక్చువల్గా శాతవాహన రాజ్యం యొక్క సరిహద్దు చూసుకుంటే శాతవాహన రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దుగా ఏ నది ఉండేదంటే నర్మదా రివర్ ఉండేది. మరి అదే శాతవాహన రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దుగా మనం కృష్ణా నదిని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఆ విధంగా ఆ మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంటున్నాము, కృష్ణా గోదావరి నదుల మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఓకేనా ఏకం చేసిన మొదటి ఆంధ్ర రాజులు శాతవాహనులు. ఇక్కడ మనకు యాక్చువల్గా శాతవాహన రాజ్యం యొక్క రాజ్య సరిహద్దు అన్నప్పుడు ఓకేనా రాజ్య సరిహద్దు అన్నప్పుడు ఉత్తరాన నర్మదా కింద కృష్ణా తీసుకుంటాం. కానీ ఇక్కడేమంటున్నాం, కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసిన మొదటి ఆంధ్ర రాజులు ఎవరంటే శాతవాహనులు అంటాం. ఓకేనా, సో యాక్చువల్గా దీన్ని కరెక్ట్గానే తీసుకుంటాం. అంటే ఇది ఆంధ్ర ప్రాంతంలోనే తీసుకుంటాం కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనే చెప్పుకోవాలి. వాస్తవంగా ఆ రాజ్య సరిహద్దును మనం డిసైడ్ చేసినప్పుడు నర్మదా రివర్ కింద వచ్చేసి కృష్ణ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఏమంటాం పర్టికులర్గా ఆంధ్ర రాజులు అంటున్నారు కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని అంటున్నారు కాబట్టి కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సో వీళ్ళు పరిపాలించినారనే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మొత్తం మీద 4 స్టేట్మెంట్లు కరెక్ట్గానే తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా క్వశ్చన్ అడిగి ఉన్నారు వీళ్ళు. వీళ్ళ డౌట్ ఏంటంటే ఇక్కడ సగం ప్రాకృతము సగం సంస్కృత పదాలున్న శాసనం, వృషభదత్తుని నాసిక శాసనం, బాండారికుడు వస్తు సంచయనము భద్రపరిచేవాడు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత బట్టి ప్రోలు ఓకేనా ప్రాచీనాము సారంగపురము. నెక్స్ట్ తర్వాత పద్మనంది భట్టారకుడు సింహానంది తొలినామం. సో ఇది కరెక్ట్ అవుతుంది, సో ఇది తప్పు అవుతుంది. ఓకేనా, ఇది కరెక్టే, ఇది తప్పు అనమాట. ఓకేనా, అంటే కేవలం మనకు ఇక్కడ 2 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో బాండారికుడు అంటే వస్తు సంచయనము భద్రపరిచేవాడు అంటాం. నెక్స్ట్ తర్వాత సగం ప్రాకృతం, వాస్తవంగా సగం ప్రాకృతం సగం సంస్కృత పదాలు ఉన్న శాసనం వృషభదత్తుని నాసిక శాసనం కాదు. ఓకేనా, అసలు నాసిక శాసనం వేసింది వృషభదత్తుడు కాదు. యాక్చువల్గా సో ఎవరు వేశారు, గౌతమి బాలస్కి వేస్తుంది. దాన్ని ఎవరు ప్రతిష్ఠించడం జరుగుతుందంటే రెండో పులోమావి ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఈ శాసనం ప్రాకృతం సంస్కృతం 2 కూడా ఉండవు అనేది తప్పు. కాబట్టి ఇది వాస్తవంగా సంస్కృత ప్రాకృతం 2 భాషా పదాలు ఉన్నటువంటి సగం ప్రాకృతం సగం సంస్కృతం పదాలు ఉన్నటువంటి శాసనం వృషభదత్తుని నాసిక శాసనం అని అన్నాడు కాబట్టి అది తప్పు. వాస్తవంగా అది నాసిక శాసనం అనేది వృషభదత్తుడు వేయలేదు. ఆ శాస్త్రంలో సగం సంస్కృతము లేదు, సగం ప్రాకృతం లేదు, మొత్తం ప్రాకృతమే ఉంది. కాబట్టి ఇది స్టేట్మెంట్ తప్పు. ఓకేనా, ఇది కరెక్ట్, తప్పు. నెక్స్ట్ తర్వాత ఇది కరెక్ట్. ఆ విధంగా తీసుకుంటే మనకి 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత తీసుకుంటే జునాగఢ్ శాసనం ప్రకారం చూడండి ఇక్కడ
రెండవ పులోమావి, ఇక్కడ ఇతన్నే మనం వాసిష్ఠి పుత్ర పులోమావి అంటాం. రెండవ పులోమావి లేదా వాసిష్ఠి పుత్ర పులోమావి అని. జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదాముడు ఇతనిని ఓడించాడు. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, ఎవరి గురించి చదువుతున్నాం? రెండవ పులోమావి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ రెండవ పులోమావికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు అనమాట. జునాగఢ్ శాసనం అనేది ఎవరిది? రుద్రదాముడు వేయిస్తాడు అన్నమాట. శకరాజు రుద్రదాముడు వేయిస్తాడు. కాబట్టి రుద్రదాముడు జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదాముడు ఇతన్ని ఓడించాడు. రుద్రదాముడు ఇతన్ని ఓడించాడు. వాస్తవంగా రుద్రదాముడు వాసిష్ఠి పుత్ర పులోమావిని ఓడించాడు. ఎవరిని ఓడిస్తాడు? జీపీఎస్ను ఓడిస్తాడు. గౌతమి పుత్ర శాతకర్ణిని ఓడిస్తాడు. సో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క ఓటమిని గురించి జూనగాడ్ శాస్త్రంలో రుద్రదాముడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు రుద్రదాముడు జీపీఎస్ గౌతమి పుత్ర శాతకర్ణిని ఓడిస్తాడు కాబట్టి గౌతమి పుత్ర శాతకర్ణి మరణాంతరం రాజ్యాధికారానికి వచ్చినటువంటి అతని కుమారుడు రెండవ పులోమావి లేదా వాసిష్ఠి పుత్ర పులోమావి కూడా రుద్రదాముతో యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధాల్లో రుద్రదాముని ఓడిస్తాడు. ఎవరు? వాసిష్ఠి పుత్ర పులోమావి. ఓడించి రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుందంటే ప్రతిష్టానపురం నుంచి మనకు అమరావతికి షిఫ్ట్ చేసి అమరావతి నుంచి పరిపాలించిన మొట్టమొదటి పాలకుడుగా మనం రెండో పులోమావిని చెప్పుకోవచ్చును. సో కాబట్టి ఎవరు? ఇతను రుద్రదాముడిచే పరాజయం పొంది, రుద్రదాముడి చేత పరాజయం పొందలేదు. ఎవరు? వాసిష్ఠి పుత్ర పులోమావి విజయం సాధించాడు. వాళ్ళ తండ్రి ఓడిపోయాడు. ఓకేనా? ఈయన గెలిచాడు. రెండో పులోమావి రుద్రదామునిపై విజయం సాధించాడు. విజయం సాధించి సో రాజధానిని, ఓకేనా, చూడండి ఇక్కడ ఇతడు రుద్రదాముని చేత పరాజయం పొంది రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి రాజధానిని మార్చడం నిజమే, కరెక్టే. కానీ రుద్రదాముడి చేత ఇతను ఓడిపోవడం అనేది తప్పు. ఓకేనా? కానీ ఈయన విజయం సాధించాడు కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఈయన విజయం సాధించాడంటే కరెక్ట్ అండి ఇది. సో ఇక్కడ పరాజయం పొందాడు అంటారు కాబట్టి తప్పు. జునాగఢ్ శాసనం ప్రకారము రుద్రదాముడు ఇతన్ని ఓడించాడు. ఎవరిని? రెండో పులోమావిని ఓడించాడని చెప్తున్న తప్పు అది. వాస్తవంగా ఎవరిని ఓడించాడు? వాళ్ళ ఫాదర్ జీపీఎస్ను ఓడించడం జరిగింది. ఇతని బిరుదులు నవనగర స్వామి, దక్షిణాపతేశ్వరుడు రెండు కరెక్టే. ఓకేనా? ఇతని కాలంలోనే నాసిక్ స్తూపం అనేది నిర్మించడం జరిగింది. నాసిక్ స్తూపం నిర్మించి ఓకేనా, అక్కడ నాసిక్ శాసనాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అంటే అధికారికంగా నాసిక్ శాసనాన్ని జారీ చేసింది ఎవరంటే రెండో పులోమావి. కాబట్టి ఇది కరెక్టే. సో కాబట్టి ఇది తప్పు. ఓకేనా? ఇది తప్పు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి అనమాట. ఈ రెండు కరెక్ట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత శాతవాహనుల కాలం నాటి ప్రజలు. ఇది డౌట్ ఏం లేదులేండి. ఇది ఓకే. ఇక్కడ చూడండి, ఆంధ్రులు ప్రాచీన కాలం నుంచి, ఇక్కడ 33వ క్వశ్చన్, ఇది కూడా డౌట్ అడిగి ఉన్నారు. ఆంధ్రులు ప్రాచీన కాలం నుండి విలువిద్యలో, వాస్తవంగా విలువిద్యలో ఆరితేరిన వారు వీరు బర్మా, ఇండోనేషియా, సింహాల వంటి దేశాలతో వాణిజ్యం జరిపేవారు. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ తప్పండి. ఎందుకంటే ఆంధ్రులు ప్రాచీన కాలం నుంచి కూడా విలువిద్యలో ఆరితేరిన వారు కాదు. వీళ్ళు నౌకాయానంలో ఆరితేరిన వారు. నౌకాయానంలో ఆరితేరిన వారు. సముద్రయానం చేయడంలో, విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయడం, మళ్ళీ అక్కడ ఉన్న వస్తువులను తీసుకురావడం, ఇలా సముద్రయానం చేయడంలో వీళ్ళు మంచి నేర్పరులు అనమాట. ప్రాచీన కాలం నుంచి కూడా, ప్రాచీన కాలంలో అది. కాబట్టి వాస్తవంగా ఇక్కడ నౌకాయానం నింటే మాత్రం ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. ఇక్కడ విలువిద్య అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అనేది గుర్తుపెట్టు. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో తైలంగులు శాతవాహనుల కాలంలో తైలంగులు. ఓకేనా? శాతవాహనుల కాలంలో తైలంగులు అనేటువంటి ఒక జాతి. ఈ తైలంగులు అనే జాతి ఇండోనేషియా నందు రామన్న దేశం అనే రాజ్యంను స్థాపించారు. ఈ స్టేట్మెంట్ తప్ప కరెక్ట్ అంటే తప్పు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ శాతవాహనుల కాలంలో తైలంగులు అనేటువంటి వారు ఎక్కడ? ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పాను చూడండి. ఎవరు? ఆంధ్రులు అనేటువంటి వారు బర్మా, ఇండోనేషియా, సింహాల వంటి దేశాలతో వర్తక వాణిజ్యాలు జరిపేవారు కాబట్టి రెండో స్టేట్మెంట్లో ఏమన్నాడు? శాతవాహనుల కాలంలో తైలంగులు, తెలుగువారు, ఆంధ్రులు అలా అనుకోవాలి మనం. సో కాబట్టి శాతవాహనుల కాలంలో తైలంగులు అంటాం. యాక్చువల్గా అయితే తైలంగులు అనేటువంటి వారు ఇండోనేషియా నందు రామన్న దేశం అనే రాజ్యంను స్థాపించారనేది అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. వాస్తవంగా అది కరెక్టా తప్ప అంటే తప్పు. ఎందుకు తప్పు అంటే శాతవాహనుల కాలంలో తైలంగులు అనేటువంటి వారు ఇండోనేషియా నందు రామన్న దేశం స్థాపించలేదు. వీళ్ళు బర్మా దేశం, నేటి బర్మా దేశం ఉంది కదా, ఈ బర్మా దేశంలో
పెగు పెగు దీన్నే మనం హంసవటి అంటాం అనమాట. పెగు లేదా హంసవటి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రామన్న దేశం అనేటువంటి దేశం స్థాపించడం జరుగుతుంది. కాబట్టి శాతవాహనుల కాలంలో తెలంగులు అంటే తైలంగులు అనేటువంటి వారు ఇండోనేషియా నందు రామన్న దేశం అనే రాజ్యంను స్థాపించారనే స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే తైలంగులు అనేటువంటి వారు ఇండోనేషియా నందు రామన్న దేశం స్థాపించలేదు. వాళ్ళు బర్మా దేశంలోని పెగు లేదా హంసవటిని రాజధానిగా చేసుకొని రామన్న దేశాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ఇది కూడా తప్పు స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ షాన్ కొలాక్. షాన్ కొలాక్ ఇక్కడ షాన్ కొలాక్ కానీ కింద ఇచ్చినటువంటి లిగర్ కానీ సో ఈ రెండు ప్లేస్లు ఎక్కడ ఉన్నాయంటే బర్మా దేశంలో ఉన్నాయి అన్నమాట. బర్మా దేశంలో ఉన్నాయి. షాన్ కొలాక్ ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే మనకి ఇది ఇండియా అనుకుంటే ఇండియాలో కూడా మన ఆంధ్రదేశం ఇక్కడ వచ్చేసి బర్మా దేశం. బర్మా దేశంలో రెండు ప్లేస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏముంటున్నాం శాన్ కొలాక్ అంటాం. రెండవది ఏంటంటే లిగర్ అనమాట. లిగర్ ఓకేనా. ఇప్పుడు ఆంధ్ర లిగర్ అండి. ఆంధ్రాలో ఓకేనా ఎక్కడ మన ఆంధ్రాలో గుంటూరు ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు జిల్లా నుంచి మనకి బాపట్ల తాలూకా ఉందిగా. సో ఆ బాపట్ల తాలూకాలో ఏముందంటున్నాం సో బాపట్ల తాలూకాలో బుద్దాం అనేటువంటి ఒక ప్లేస్ ఉందన్నమాట. బుద్దాం ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు గుంటూరు అదే కృష్ణా జిల్లాలోని ఉండవల్లి గుహలు ఉన్నాయి కదా. ఉండవల్లి గుహలు. సో ఈ రెండింటిని పోల్చుకోవాలండి. ఇక్కడ ఆంధ్రదేశంలో బుద్దాం అనే ఒక ప్లేస్ ఉంది, ఉండవల్లి అనేది రెండు ప్లేసులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బర్మాలో రెండు ప్లేసులు ఉన్నాయి, శాన్ కొలాకు లిగర్ అనేటువంటి ప్లేసులు. ఈ రెండు అర్థమైనాయి కదా. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ చదవండి. శాన్ కొలాక్ లో దొరికిన అంటే బర్మా దేశంలో ఉన్న శాన్ కొలాక్ లో దొరికినటువంటి బుద్ధ విగ్రహాలు ఓకేనా. శాన్ కొలాక్ లో దొరికిన బుద్ధ విగ్రహాలు ఎక్కడ బర్మా దేశంలో ఉన్న శాన్ కొలాక్ లో దొరికిన బుద్ధ విగ్రహాలు చూడండి. ఇక్కడ బాపట్ల తాలూకా బుద్దాంలో దొరికిన బుద్ధ విగ్రహాలను పోలి ఉన్నాయి. అంటే ఇక్కడ శాన్ కొలాక్లో ఉన్నటువంటి బుద్ధుని యొక్క విగ్రహాలు కనుగొన్నారు పురావస్తు శాఖ వారు. బుద్దాం బాపట్ల తాలూకులో బుద్దాం అనే ప్లేస్లో కూడా కొన్ని బుద్ధుని యొక్క విగ్రహాలు బయలుపడ్డాయి. ఈ రెండు విగ్రహాలలో ఉన్నటువంటి శిల్పశైలి ఒకే విధంగా ఉంది. అంటే ఆంధ్రలో ఉన్నటువంటి బుద్ధుని యొక్క విగ్రహాల యొక్క శిల్పశైలి శాన్ కొలాక్లో ఉన్నటువంటి బుద్ధుని యొక్క విగ్రహాల యొక్క శిల్పశైలి ఒకే విధంగా ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో అక్కడికి పోయినట్లే కదా వ్యాపారం కోసం. సో ఇక్కడ బ్రతుకు తెరువు కోసం అక్కడ వెళ్ళి ఉండొచ్చు కదా. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అక్కడికి స్ప్రెడ్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి మతం అనేది అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉన్న ప్రజలు అక్కడికి వలస వెళ్ళారు అనేది మనం అర్థం చేసుకుంటాం అంతే. ఓకేనా. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదంటే కరెక్టే ఇది స్టేట్మెంట్. నెక్స్ట్ ఉండదు చూడండి. 4వది లిగర్ అనే ప్రాంతంలో అంటే లిగర్ ఎక్కడ ఉంది బర్మాలో ఉంది. లిగర్ అనే ప్రాంతంలో ఆలయాలకు అంటే లిగర్ అనే ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ ఓకేనా. సో ఆలయాలకు ఉండవల్లి గుహలకు మన కృష్ణా జిల్లా ఉన్నటువంటి ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి కదా ఆ గుహలు. ఈ రెండు రకాల గుహలు ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి గుహలు అక్కడ ఉన్నటువంటి లిగర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయి కదా ఆ టెంపుల్స్కు రెండింటిని పోల్చి చూస్తే సేమ్ ఒకటే ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. అంటే ఇది కూడా ఉండవల్లి గుహలు అనేటి ఏంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహలే కదా అవి ఓకేనా. సో కాబట్టి అక్కడ కూడా దేవాలయాలు అంటే బుద్ధునికి సంబంధించిన టెంపుల్స్ రెండు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆంధ్రకు సో ఆంధ్రలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలకు లిగర్లో ఉన్నటువంటి టెంపుల్స్కు సంబంధం ఉందంటే రెండు ఒకే విధంగా ఉన్నాయంటే ఇక్కడున్న ప్రజలు అక్కడికి వెళ్ళారని అర్థం, ఇక్కడ ఉన్న ఆంధ్రులు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేశారనేది నిజం. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి ఒక నూతన రాజ్యాన్ని స్థాపించారు, అదే మనకు రామన్న దేశం అని చెప్తాము. తైలంగులు తెలుగు మాట్లాడేవారు వాళ్ళే మన ఆంధ్రులు అని చెప్పచ్చు. ఈ ఆంధ్రులు ప్రాచీన కాలంలో నౌకాయానంలో ఆరితేరినటువంటి వారు. వీరు బర్మా దేశంతోనూ ఇండోనేషియాను ఈ సింహాల దేశంలో మన యొక్క మూలాలు అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అని చెప్పడం అనమాట. ఇది మనకి సింపుల్ అండి. ఇది ఒకసారి మన క్లాసులు వినండి. మీరు క్లాసులు విని ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు అటెంప్ట్ చేస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.